పాఠాంశాల డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బీసీ సామాజిక వర్గాలకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక పేటెంట్ రైట్ కిందనే ఫీల్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులోకి ఎంటర్ అయ్యి చెయ్యి కాల్చుకుందా? బీసీలకి ఎమ్మెల్యే పదవులు, బీసీలకి మంత్రి పదవులు పెద్ద ఎత్తునిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ పైన 11 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో బీసీలు ఎందుకు తిరస్కరించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన అస్త్రం ఎందుకు విఫలమైంది? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాడు బీసీ మంత్రిగా ఉన్నటువంటి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ గారు. నమస్తే. నమస్కారం. ఎందుకు మీ అస్త్రం విఫలమైంది? అంటే ఒక మోసపూరితమైనటువంటి రాజకీయ నాయకుడిగా దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, సాయి గారు. అది ఒక్క అంశంలోనే కదా, అన్ని అంశాల్లో కూడా తీసుకున్నట్లయితే బీసీలు మాకు వెన్నుముక, బీసీలు మేము ముందు పెట్టామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలని పలు దఫాలుగా మోసం చేసినటువంటి తీరు చర్చిస్తే చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ ఇవాళ మన దగ్గర ఉన్న సమయం తక్కువగా ఉంది కనుక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి, బీసీలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోలేకపోయారు అంటే, ఇది మన దేశం మనువాద భావజాలంగా లేకపోతే భూస్వాముల యొక్క పెత్తనాలతో నలిగిపోయినటువంటి బీసీ సామాజిక వర్గాలు రాజకీయ చైతన్యం పట్ల పూర్తిగా అవగాహన కల్పించుకోలేదా, దానికి కారణాలు ఏమిటని విశ్లేషించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ బీసీ సామాజిక వర్గాలంటే ఆల్మోస్ట్ కుల వృత్తులకి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి కులాలే ఉంటాయి. ఆ వృత్తులు సామాజిక చైతన్యం లేకపోతే సమాజంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా సమసిపోయాయి, లేకపోతే ఎంక్రోచ్ చేయబడ్డాయి, లేకపోతే కబ్జా చేయబడ్డాయి. సరే, ప్రతి వృత్తికి ఒక్కొక్క కార్పొరేట్ సెక్షన్ ఎంటర్ అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆశ చూపి ఆ వృత్తిదారుని ఆ వృత్తిలోనే ఉంచడానికి పలు దఫాలు ఆయన ప్రయత్నం చేశాడు. చూడండి, ఇప్పుడు ఆదరణనే ఇప్పుడు లాస్ట్ 2016 అట్టు పెట్టారు, 4 ముందు కూడా పెట్టారు. ఈ ఆదరణ పథకంలో ఏం చేసేవాడు ఆయన, ఎవరైనా సభలు గీత గీసుకునేవాడు, ఓ మోకిచ్చేవాడు, ఒక రజకుడికి ఒక ఇస్త్రీ పెట్టించేవాడు. నేను అప్పుడు జడ్పీ చైర్మన్ చేసినప్పుడు నేను స్టడీ చేశాను ఏంటంటే, ఒక ఇస్త్రీ పెట్టి వర్త్ ఆఫ్ 6,000 రూపీస్. కానీ ఆ ఇస్త్రీ పెట్టి కోసం అతను తిరుగుతాడు చూడండి, ఆ నాయకుడి దగ్గరికి లేకపోతే అధికారి దగ్గరికి, లేకపోతే అది పొందడానికి పొందినప్పుడు 6,000 7,000 అయిపోతుంది. రీసెంట్గా కూడా ఉంది, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. అటువంటి పరిస్థితుల్లో ఆశ చూపి బీసీలని మోసం చేశాడు నాయుడు గారు అనేటువంటిది ఒకటి. బీసీలని బీసీలుగా వెనకబడిన వారుగా ఉంచాలనే ఆయన తత్వానికి, అసలు బీసీలు సమాజంలో ఎదగాలంటే వాళ్ళకి ఆస్తి ఉండాలి, లేదు వృత్తి ఉండాలి, తగ్గిపోతుంది. ఆల్టర్నేటివ్ ఏంటి, విద్య ఉండాలి. బీసీలు ఎవరు కూడా ఉన్నతమైన విద్యలు చదవలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక మోసం, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఎట్లాగా వాళ్ళందరినీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరినీ సామాజిక చైతన్యం వైపు ఉద్యోగ కల్పనలో భాగస్వాములు కావడానికి లేకపోతే దేశ విదేశాలు వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు సీనియర్గా చంద్రబాబు నాయుడు గారు నేను బీసీలని ఉద్ధరించాను అంటాడు, ఉద్ధరించలేదు అని నేను అంటాను. ఎందుచేతనంటే, మన దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి పివి నరసింహారావు గారు 92లో దేశంలో ఇతోధికంగా పెట్టుబడులు రావడం మొదలైన తర్వాత 97లో ఐటీ భూమి వచ్చింది. సాయి గారు, నేను గమనించింది ఏంటంటే, ఐటీ భూమి వచ్చినటువంటి సందర్భంలో ఐటీలోకి ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఉన్నత వర్గాలంటే కులాలను తీసుకోవట్లేదు నేను, అంటే ధనికులైనటువంటి వారి పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుని లేకపోతే ఎంసీఏ చదువుకుని ఎంబీఏ చదువుకుని ఫస్ట్ ఫేజు ఐటీలో ఎంటర్ అయిన వాళ్ళందరూ ఎవరండి, ఈ వర్గాలే. నేను ఐటీ తీసుకొచ్చానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 2006 తర్వాత కదా, ఒక గీత గీసుకుని ఇంటి బిడ్డ కానీ, నేతనేసుకుని ఇంటి బిడ్డ కానీ, కమ్మరి బిడ్డ కానీ, కుమ్మరి బిడ్డ కానీ, లేకపోతే శాలి కానీ, కంసాలి కానీ రకరకాల కులాలు తీసుకున్నప్పుడు ఆ పిల్లలందరూ కూడా చదవగలరు, జ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర కూడా తపన ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంది, కానీ డబ్బు లేదు. ఈ డబ్బు వాళ్ళకి తల్లిదండ్రుల బాధ్యత నాది అని ఒక ప్రభుత్వం చెప్పింది మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ఎంటర్ అయ్యారండి. నేను చాలా సందర్భాల్లో అడిగాను చంద్రబాబు నాయుడు గారిని వేదిక ప్రెస్ ద్వారా, ఏమిటనంటే, మీరు 95లో ముఖ్యమంత్రి అయ్యారు కదా, అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు అయితే అండి బీసీల జీవితాలు వేరేగా ఉండేవి కదా, మరి అప్పుడు బీసీలు మీరు మోసం చేశారు కదా. మళ్ళీ 2014 తర్వాత కూడా ఆదరణ అన్నాడు ఆయన. అది ఎప్పుడు ఇచ్చాడండి, నేను మంత్రిగా చూశాను, రామచంద్రపురం ఎమ్మెల్యే. ఆ వస్తువులు కూడా జస్ట్ ఎలక్షన్ ముందు ఇస్తాడు. వాటి కోసం తిరిగేటప్పుడు
వాళ్ళ పడేటువంటి తపన, బాధ చూసినప్పుడు అయితే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు దాకా ఉంది. ఆయనలో ఏ మార్పు లేదు. ఒకటి బీసీలకి విద్య అందకుండా చూసి బీసీలని అనగదొక్కాడు. చైతన్యవంతులైతే నాకు ఓటెయ్యరనేటువంటి భావన ఆయనదని నేను అనుకుంటున్నాను. అంటే విద్యావంతులైనప్పుడు సాధారణంగా గతంలో వాళ్ళ తండ్రి ఏంటి, వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ అనుభవం తెలుసు. ఏది మీరు చెప్పినట్టు కుల వృత్తుల నుంచి బయటకొచ్చి ఈ చదువు ఇవాల్టి రోజున రాజశేఖర రెడ్డి ఇచ్చాడో, లేకపోతే అదే పథకం ద్వారా మేమందరం బాగుపడ్డాం అనుకున్నప్పుడు, వాళ్ళు మరి జగన్‌కి ఎనకాల రావాలి గానీ, జగన్‌ని వద్దని ఎందుకు అనుకున్నారు? అక్కడే పాయింట్ ఏంటంటే ఇతను నిన్న కూడా ఒకటి చూసినప్పుడు ఎందుకు వద్దని అనుకున్నారనేటిది పూర్తి స్థాయి నిజం కాదు. అక్కడ 40% ఓట్లు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈయన చేసినటువంటిది ఏంటంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద అతను చేసినటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో భయంకరమైనటువంటి ప్రచారం చేశాడు. ఒక్కరు కాదు కదండి, ఇక్కడ సమిష్టి కృషి. అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈనాడు వారు ఉన్నారు, ఆంధ్రజ్యోతి వారు ఉన్నారు, టీవీ5 వారు ఉన్నారు. ప్రజలకి వాళ్ళ దృష్టికి సైడ్కి వెళ్ళలేదు. అసలు వాస్తవాలు తెలుసుకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని కప్పేశారు. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మీకు, వచ్చిన వెంటనే బీసీలను అందరినీ లోన్లు ఇచ్చేస్తాం, అప్లికేషన్ పెట్టుకోండి. 3 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2 ఏళ్ళు అయింది, ఒక్క లోన్ ఇవ్వలా. మహిళలందరికీ మిషన్లు ఇచ్చేస్తాను, కుట్టు మిషన్ శిక్షణ అన్నాడు. 2 ఏళ్ళు అయింది, ఒక మిషన్ ఇవ్వలా. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆ మిషన్ కోసం ఆ మహిళ, ఇప్పుడు మిషన్ ఖరీదు 6,000 7,000 సాయి గారు, మొత్తం అంతా కదా 15,000 16,000 దాని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చెప్తున్నారు. నవ్వొచ్చింది ఏంటంటే ఆ మహిళ సుమారు 90 రోజులు ట్రైనింగ్ కోసం టైము, 90 రోజులు కూలిపోయినట్టు కదా. నరేగాలోకి వెళ్ళినా కానీ ఆవిడకి 2 మిషన్లు కొనుక్కోరు. ఇది మోసం కదా. ఈ మోసాలకి అంటే సమాజంలో మోసం చేసేవాడికి ఎక్కువ ఆదరణ వచ్చి మోసపోతూ ఉంటారు జనం. ఎన్నిసార్లు మోసం చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినట్లు. ఇక్కడ బీసీల యొక్క స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా తిప్పుకుని లేకపోతే వాళ్ళని 10 సార్లు ప్రదక్షిణలు చేయించుకుని లేకపోతే పబ్లిసిటీ చేసుకుని కార్యక్రమాలు చేయలేదు. ఆయన ఫస్ట్ అసలు బీసీ సమాజం ఇవాళ మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఆలోచించబడినది ఏంటంటే, బీసీకి ఒక ప్రభుత్వ పథకం కావాలండి. వాడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. మొదట 2 అధికారి దగ్గరికి వెళ్ళాలి. రాజకీయ నాయకుడు చేసినటువంటి వికృత క్రీడలు అనేకమైనటువంటి పత్రికల్లో మనం చూసాం. అటువంటిది లేకుండా గొప్ప సంస్కరణ తీసుకొచ్చి డీబీటీ ద్వారా వాడు అర్హుడైతే వాడికి పథకం అందించినటువంటి ఒక కార్యక్రమం చేసిన తర్వాత దాన్ని ఏమని ప్రచారం చేశాడు, ఆయన డబ్బు ఇస్తున్నాడా మీ డబ్బు ఇస్తున్నాడా అని ప్రచారం చేశాడు. అదేమన్నాడు, మళ్ళీ అప్పు చేసి ఇస్తున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, అప్పు చేసి 2,73,000 కోట్లు ప్రజలకే పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన 3,60,000 కోట్లు అప్పులు చేసి ఎక్కడిచ్చావంటే చెప్పలేని పరిస్థితులు ఉంది. ఈయనకి ఎంతసేపు ఏంటంటే అప్పులు, ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది ఆయనకి. ఈ 3,60,000 కోట్లు అప్పులు చేసి ఏ సంక్షేమం అమలు చేయకుండా కేవలం పెన్షన్ ఒకటో తారీఖున మాత్రం బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తున్నాడు. ఒక డ్రామా మనం చూసాం. ముందు ఒకసారి వెళ్ళాడు ఒక మత్స్యకారుడు, బీసీలను ఎలా మోసం చేస్తాడని చెప్పడానికి కంటెస్ట్ చెప్తున్నాను నేను. మత్స్యకార సోదరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మత్స్యకార సోదరుడి దగ్గరికి వెళ్ళి చేపల పులుసు వండారు. పొయ్యి వెలిగించలేదు. పొయ్యి వెలిగించకుండా చేపల పులుసు వండారంటే ప్రజల్ని ఎంత మోసం చేయటం కదా సాయి గారు. రెండోది చూశాను మన తునిలో ఆయన ఏం చేశాడంటే, ఒక కళ్ళు గీసుకునే వ్యక్తి సెట్టుబడి సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన ఏమడుగుతున్నా, నువ్వేం చేస్తావని. ఈయన ఎంచుకున్నదే కళ్ళు గీసుకునేవాడిని, మళ్ళీ నువ్వేం చేస్తావని అడుగుతున్నాడు. పాపం వాళ్ళు నేను తీసుకుంటానని చెప్పాడు. అది డ్రామాలో భాగం అనుకుందాం. మధ్యాహ్నం 1 గంట అయింది. కళ్ళు తాడెక్కేవాడు ఉదయం ఒకసారి కళ్ళు దింపుతాడు, మధ్యాహ్నం ఎడకళ్ళు అని అంటారు, అది కూడా దింపుతూ ఉంటారు, సాయంత్రం సందకళ్ళు అంటారు. ఈ ఎడకళ్ళు అనేది ఫుల్ స్వీట్గా ఉంటుంది. సరే పాయ కట్టాడు, సెట్టింగ్ అంత చాలా బాగుంది, పాయ నేను నోట్లో పెట్టుకోలేదు, పులవ ఉందన్నారు. నేను గమనించిన, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన కాబట్టి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అబ్బా ఇక్కడ కూడా మళ్ళీ మోసం చేశాడు ఈయన అనేటువంటిది. అంటే ఇక్కడ ఒకటే పనిగా పెట్టుకున్నాడు ఆయన బీసీలను మోసం చేయడానికి. నేను ఆ సందర్భంలో నేనేమంటానంటే, ఇప్పుడు విద్య గురించి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన విద్య కోసం ఇంగ్లీష్ విద్య అందించాలంటే ఆపేసి మళ్ళీ బీసీలుగా ఉంచాలనుకున్నాడు కదండి. ఇంగ్లీష్ మీడియం వద్దని అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారి భావజాలం ఏంటనేది మనకు అర్థమవుతుంది. రెండోది, బీసీల్లో ఈ కుల వృత్తులు చేసుకునే వాళ్ళని ఉన్నతులుగా చూడాలనేటువంటిది ఆశించినటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అంటారంటే అండి, అదే సందర్భంలో అడిగాను. కళ్ళు గీత వృత్తి వారికి వెళ్ళినప్పుడు మీరేమంటే కళ్ళు గురించి నీకు ఇల్లు కావాలా అని అడుగుతున్నారు. అంటే మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, వీళ్ళ జీవనం ఏంటి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు.
ఈ వాణిని ఎవరైతే ఈ కళ్ళు గీత వృత్తిలో పుట్టినటువంటి వారిని రాజ్యసభకు పంపించాడు మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. అది ఈ ఈ సామాజిక వర్గాలకు ప్రైడ్ కదండి. మేము మేము చాలా గొప్పగా గర్వపడేటువంటి పరిస్థితి ఉంది. ఏమండి మాకు ఐక్యత కావాల్సినవి అలా లెక్క వేయకుండా మీరు కేవలం కళ్ళు వేతవాడి దగ్గరికి వెళ్ళి నేను ఆ వృత్తిని ప్రోత్సహించానని చెప్పడం అనేటువంటిది ఒక దారుణమైన అంటే నాకు అర్థం కాదు ఇక్కడేనండి. అంటే ఫస్ట్ టైము మీరు అన్నట్టుగానే రెడ్డి సామాజిక వర్గం సీట్లు కూడా తీసేసి తీసేసి కమ్మ సామాజిక వర్గం సీట్లు తీసేసి బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు నరసరావుపేట కావచ్చు, లేకపోతే మైలవరం కావచ్చు, అట్లాగే చాలా చోట్ల. మరి అంటే సాధారణంగా ఏంటంటే అవకాశాలు దొరక్క ఇవ్వడం వేరు, అవకాశాలు బలంగా అధికారంలో ఉన్న పార్టీ ఇవ్వడం వేరు. అంత ఇచ్చినా కూడా ఎక్కడా కూడా బీసీలు నిలబెట్టుకోలేదే. అంటే బీసీలు కులాలుగా సమిష్టిగా అంటే మేమందరం బీసీ అని కలిసి ఉండరా, లేకపోతే మనోడు వేస్ట్లే అవతలోళ్ళు అయితేనే కరెక్ట్ అనుకుంటారా? అంటే అక్కడ బీసీలో చైతన్యం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు నేను నేను నన్నే తీసుకుందామండి ఎగ్జాంపుల్. నేను రాజకీయాల్లో రాకముందు రాజకీయం మీద అవగాహన తక్కువ ఉంటుంది నాకు. అవకాశాలు ఇస్తేనే కదా ఇప్పుడు నేను ఇంత మీకు డెప్త్ స్టడీ చెప్పగలుగుతున్నానంటే ఈ అవకాశం ఇస్తేనే కదా. ఎందుకు ఆ అవకాశం వచ్చినటువంటి వాళ్ళు మన సామాజిక వర్గ స్థితిగతుల్ని ఆ సభల్లో చర్చించి వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు తీర్చడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. రెండవది ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం. అంటే బీసీ సామాజిక వర్గాన్ని ఆయన ఎట్లా దెబ్బ కొట్టాడనండి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, మోపుదేవి వెంకటరమణ గారికి, అలాగే ఒక బీసీ నాయకుడైనటువంటి కృష్ణయ్య గారికి, అలాగే ఒక మస్తాన్ రావు గారికి ఇచ్చారు. నలుగురికి ఇచ్చారు కదండి బీసీలకి. మోపిదేవి వెంకటరమణ గారిని ఆ మత్స్యకార సామాజిక వర్గం అంతా మా నాయకుడు పార్లమెంట్లో ఉన్నాడని ఉప్పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటే మరి ఆయనకి ఏ ప్రలోభ పెట్టాడు ఈయన? ఆయన పదవిని ఇంకొకరికి పొందారు అంటే తెలుగుదేశం నుంచి ఒక ఆయన సానా సతీష్ అన్న ఆయన పొందాడనంటే అంటే బీసీలని ఎలాగా ఏ రకమైన ట్రాప్ చేసి రాజ్యాధికారానికి దూరంగా ఉంచాలి అనేటువంటి భావన కదా. అంటే ఆయన ట్రాప్ అని ఎందుకు అనుకోవాలి? వీళ్ళు ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ మీరు అన్నట్టే ఆయన కనీసం గెలవకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు, మళ్ళీ రాజ్యసభ ఇచ్చారు. అటు జయమంగళ వెంకటరమణకి అవకాశం ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు. మీ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? కర్రీ చేసి మరి వాళ్ళందరూనేమో అది నా పాయింట్. అంటే ఈ ఆశ పెట్టి ఈ వర్గాల్ని మోసం చేయటం అతనికి ఉన్నటువంటి లక్షణం అని చెప్తున్నాను. అట్లా మోసపోయే వాళ్ళని మీరు ఎందుకు చేసుకున్నారు? మోసం చేయటం అనేది అతని లక్షణం. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక మానసిక బలహీనత, లేకపోతే మానసికమైనటువంటి ఆర్థిక బలహీనత, లేకపోతే సామాజిక బలహీనత, ఈ బలహీనతలను వాడుకుని అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను ఆదరణ పథకం దగ్గర నుంచి ఇక్కడ దాకా రాజ్యసభ దాకా వచ్చినా కూడా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు వీక్ మైండ్గా ఉంటారు, వీళ్ళని మనం వాడుకుని రాజ్యం వీళ్ళకి అందకుండా ఆ టేస్ట్ వీళ్ళకి తెలియకుండా ఉంచాలనేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల నష్టపోయారు. 2006కు ముందంటే సరే అవిద్య కారణంగా వాళ్ళలో అవగాహన లేదు, అందువల్ల చేయలేకపోయారు. 2006 నుంచి ఎడ్యుకేషన్ ఈవెన్ మోపిదేవి వెంకటరమణ చదువుకున్నాడే, జయమంగళ వెంకటరమణ చదువుకున్నాడే, పద్మానావిడ చదువుకున్నటువంటి వాళ్ళే ఆ పదవి ఎమ్మెల్సీ అంటే ఎంత కొట్టుకు చేస్తారు జనాలు, ఎంపీ అంటే ఎంత కొట్టుకు చేస్తారు, రాజ్యసభ అంటే 100 కోట్లు ఇవ్వడానికి రెడీలో ఉన్నారు. అంత కీలకమైన పదవుల్ని తృణపాయంగా వదిలేశారంటే జగన్ మీద అంత చిరాక, లేకపోతే ఆ పదవికి ఉన్న వాల్యూ వీళ్ళకి తెలియదా? తెలియని వాళ్ళకి ఇచ్చారు ఆ పదవి. చంద్రబాబు నాయుడు గారు ప్రలోభం అండి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు జయమంగళం అయినా లేకపోతే ఆయన మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటే మళ్ళీ వాళ్ళు బీసీలే కాబట్టి నేను చెప్పలేను. కానీ ప్రలోభ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రథమ లక్షణం. అప్పటి వరకు మీరు గమనించండి, సర్పంచ్ని కాంట్రాక్టులు చేశాడండి ఆయన. సర్పంచ్ ఆ గ్రామంలో జరిగే ప్రతి పనికి ఒక కస్టోడియన్గా ఉండేవాడు గతంలో. గతంలో నేను చూసి లోకల్ బాడీస్లో నేను పనిచేశాను కదా, వాళ్ళని కాంట్రాక్టర్లుగా తయారు చేసి అంటే వ్యవస్థలో సమాజంలో ఉన్న అందరినీ ఒకే ఘాటికి కట్టేసి అందులో నేను చాలా గొప్ప మీరు ఇప్పుడు ఇందాక మన ఆఫ్ ది రికార్డ్ అనుకున్నాను చూసారా, 10 మంది తప్పు చేసేవాళ్ళు నేను కొంచెం తప్పు చేసేవాడిని అని అనిపించుకోవడానికి చేసి ప్రయత్నంలో ఆయన చేసినటువంటి ఘోరమైనటువంటి ఎందుచేతనంటే ఆ వర్గంలో ఉన్నతంగా చూసే లక్షణమే ఉంటే, రాజకీయ విలువలే ఉంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విలువలు కాపాడాలనుకునేవాడైతే, మరొకసారి అంటున్నాను, రాజకీయ విలువలను కాపాడాలి సమాజానికి సంకేతం ఇవ్వాలనుకునేవాడైతే
ఏ వర్గం వాళ్ళైతే వీక్గా మనకు కనపడతారో వాళ్ళని ప్రలోభ పెట్టి మనం మన సైడ్కి లాక్కోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నాడో, మరి అది బీసీలను అవమానపరచడం కదా. నా కోణం ఏంటంటే, బీసీలే దొరికారు మీకు. ఇక్కడ జయమంగళం దొరికిన, జయశ్రీ పద్మశ్రీ దొరికిన అది మీరు అన్నట్టుగా కొన్ని వందల కోట్లు కొంటున్నారు. మా మోపిదేవి వెంకటరమణ గారు దొరికిన. నిన్న కూడా చాలా తర్జన భర్జన పడిపోయాడు. 3 సీట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఒకటేమో జనసేనకి ఇచ్చాడు. జనసేనకి అది ఈందే కదా, ఆయన లింగమనేని గారు కూడా ఈ వీరి మనిషే. అది అందరికీ ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు నాయుడు గారు ఎంత దాచినా పేరుకు అంటే ఇది తెలుగుదేశం జనసేన వేరు కాదు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో ఒక పార్ట్ అట్లా పెట్టాడు. అది అయిపోయింది. రెండవది వచ్చి ఆయన భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చారు. సానా సతీష్ గారికి ఇచ్చారు 3. బీసీని సెలెక్ట్ చేయడం 4 రోజులు పట్టింది ఆయనకి. బీసీఆ ఎస్సీఆ బీసీఆ ఎస్సీఆ అంటే ఈ సామాజిక వర్గాల పట్ల ఆయన పరిస్థితి ఏంటి ఆలోచన. అంటే అగ్రవర్ణాలు అయితే ముందే మీరు ఫిక్స్ అయిపోతారు. ఈ వర్గాల్లో మీరు సెలక్షన్ చేయాలంటే వాళ్ళని చాలా కన్ఫ్యూజ్ చేసేటువంటి తత్వం. అంటే ఈ కులాల పట్ల, ఈ బీసీ వర్గాల పట్ల ఆయనకున్నటువంటి భావజాలం ఒకటి. రాజకీయాల్లో నైతిక విలువలని తిలోదకాలు ఇచ్చేసి, ఇలా నైతిక విలువలకి అసలు భూస్థాపితం చేసేసి ప్రలోభ రాజకీయాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తాడంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ గారు. బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం ఇప్పుడు తెలుసుకుంటున్నారు. బీసీలు నేనేమంటానంటే నమ్ముతున్నాను 100%. ఇవాళ నేను మొన్న చూశాను, బీసీలు ఇంకా ఘోరంగా అవమానపరిచినటువంటి ఒక కార్యక్రమం ఉంది సాయి గారు. ఆయన 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాపు సామాజిక వర్గం నుంచి రాజప్ప గారిని, బీసీ సామాజిక వర్గం కేఈ కృష్ణమూర్తి గారిని ఉప ముఖ్యమంత్రి చేశాడండి. ఆయన గీత కార్మిక వర్గానికి చెందినటువంటి పెద్ద మనిషి ఎవరో కేఈ కృష్ణమూర్తి గారు. 2 సామాజిక వర్గాలను బీసీలని వీళ్ళని చూశారనుకో. బీసీలు అంటే బీసీలు అందరూ కూడా కేఈ కృష్ణమూర్తి గారికి ఇస్తే మా వర్గాలకి ఇచ్చేయాలని అనుకుంటారు. 52% ఉంది బీసీ వర్గాలు అన్నప్పుడు 52% ఉంది. నిన్న చూడండి, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్లో భారతదేశానికి ఒక తలమానికమా లేకపోతే కిరీటం మాదిరిగా ఆయన 5 అన్ని వర్గాలని సాటిస్ఫై చేయడం, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని, బీసీలని, ఓసీలని అందరినీ కలిసి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు. నెక్స్ట్ అదే కోటాలో కేఈ కృష్ణమూర్తి గారికి ఆయన ఇస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఈయన ఇచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి. తర్వాత మళ్ళీ ధర్మాన కృష్ణదాస్ గారికి ఇచ్చారు బీసీ వర్గాలని. ఏమంటే 52% జనాభా ఉన్న బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ఈసారి అని అంటే మరి బీసీల పట్ల ఆయన ఆలోచన ఏంటి చెప్పండి? ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడా ఈసారి? బీసీలు అడగట్లేదు అంటే అడగలేరు. అదే నేను అంటున్నాను, ఆయన బీసీలను ఎలా చూస్తానంటే ఇదన్నీ ఎగ్జాంపుల్స్ అంటున్నాను. మాకు స్లోగా తెలుస్తుంది, అంటే జరిగిపోయిన అర్థం లేదు కదా, స్లోగా తెలుస్తుంది. ఇక్కడ దీనికి ఒక రీజన్ ఉంది. మీరు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. అందరికీ కనీసం బల్ల కూడా లేదు, నేల మీద కూర్చునేవాళ్ళు అని ఓపెన్గా చెప్పుకొచ్చారు. దాదాపుగా 50-60 పదవులు అయితే వచ్చినాయి. 56 కార్పొరేషన్స్ పెట్టారు. అంతకుముందు ఎప్పుడు లేదు చరిత్రలో లేదండి. అంతమందికి ఇచ్చి అంతమందిలో కనీసం ఒక్కళ్ళు కూడా ఇవాళ రారు పార్టీ ఆఫీసులకి. అందరూ వస్తారు సాయి గారు, అది నేను ఒప్పుకోను. అందరూ వస్తున్నారు వాళ్ళ కార్పొరేషన్స్లో. అంటే అది కూడా ఒక సామాజిక విప్లవానికి, అదే సామాజిక విప్లవం ద్వారా వచ్చిన ఫలితం అనుకోవచ్చు. చాలామంది ఏంటంటే సంఘాలన్నీ కూడా ఎక్కడెక్కడో మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఎక్కడో విన్నాడు ఈయన. మొత్తం అన్ని కులాలకి కూడా 25,000 జనాభా ఉన్న వాళ్ళని కూడా ఒక కార్పొరేషన్ స్థాయికి తీసుకురావాలని ఆలోచన చేసి ఒకేసారి ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు బీసీలను ఎలా చూస్తున్నానని చెప్తున్నాను నేను. 56 కార్పొరేషన్లు ఒకే రోజు నేను సెప్టెంబర్ నెలలో నేనే అనౌన్స్ చేశాను. నాకు అది ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే 56 కార్పొరేషన్లో 139 కులాల ప్రాతినిధ్యాన్ని ఒకేసారి అనౌన్స్ చేశాం. అప్పుడు ఇతను ఒక అబద్ధం మొదలుపెట్టాడు. మేమేంటంటే మా కాన్సెప్ట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిది 56 కార్పొరేషన్కి అక్కడో కార్పొరేషన్ ఇక్కడో కార్పొరేషన్, ఆ రూమ్లోటి ఈ రూమ్లోటి ఉండకూడదు, వీళ్ళందరినీ కలిపి ఉంచాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేశాం. నేను చాలా సందర్భాలు అంటాను, 139 కులాలు ఉన్నాయి. ఎప్పుడైనా సమావేశం పెట్టామనుకోండి, విడిగా ఏదైనా కులం పెట్టుకుంటే జనం వస్తారు. బీసీ అంట్లోకి రావడం లేదు, వీళ్ళందరినీ ఎప్పుడైనా కలిసి చూడగలుగుతామంటే ఒకసారి బీసీ సంక్రాంతి అని ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు 139 సుమారు 1,00,000 మంది మనం అక్కడ బీసీని పోగలిగాం. ఇక్కడ 139 కులాలని ఒకే కాంపౌండ్లో ఒకే చోట నేనే ఆ బిల్డింగ్ సెలెక్ట్ చేసింది. 156 కార్పొరేషన్ చైర్మన్లకి బల్లలు కుర్చీలు వేశారు, వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చారు, కారు ఇచ్చారు, వాళ్ళకి అటెండర్ని ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రోటోకాల్స్ ఇచ్చారు. అన్నీ ఇచ్చి ఒక్కటే ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా ఇవ్వటం వల్ల ప్రతిదీ ఆ కుల ప్రయోజనాలని కాపాడటానికి ఒక ప్రయత్నం చేశారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అయిందండి. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 40 ఇచ్చారు. 41 ఇచ్చారు. ఇంకా 14, 15 కార్పొరేషన్లు ఇంకా అనౌన్సే చేయలేదు. ఇంకా 15 మరి ఏ బల్ల లేదని చెప్పారు నాయుడు గారు, తెలుగుదేశం, లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి. మరి అదే బల్లల మీద కదా వాళ్ళు కూర్చుంటున్నారు. అదే బీసీ భవనంలో వాళ్ళు కూర్చుంటున్నారు కదా. అంటే మీరు నిధులు ఇవ్వలేదు, వాళ్ళు నిధులు ఇచ్చామంటే అది నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా మీ ద్వారా అడుగుతున్నాను వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు ఏమి నిధులు ఇచ్చారు? ఆ రోజు మీరు ప్రశ్నించారు. ఏమి నిధులు ఇచ్చారు? ఇప్పుడు ఇస్తున్నాం అంటున్నారు మే- కదా. మే- అందరికీ లోన్స్ ఇస్తున్నాం అని చెప్పి. అదే నేను చెప్పాను కదా, 3 లక్షల అప్లికేషన్ తీసుకుని ఒక్క లోన్ ఇచ్చినట్టుంటే మీరు ఏది చెప్తే అది చేస్తాను నేను. 3 లక్షల అప్లికేషన్ తీసుకున్నారు. చెప్పాను కదా, 1,10,000 మంది మహిళలకి, బీసీ మహిళలే ఎక్కువ ఉన్నారు అందులో, మిషన్లు ఇస్తానని ట్రైనింగ్ ఇచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళుగా ఒక మిషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. రోజు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు పేపర్లో. అది తీసేయండి. మేము డబ్బులు ఇవ్వలేదని అంటానికి ఇదిగో ఇక్కడ డైరెక్ట్గా 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా పంచారు. అందులో మేజర్ 173 బీసీ వర్గాలకే వెళ్ళింది రకరకాల స్కీమ్స్ ద్వారా. డీసీ ఇక్కడ రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇది రెండోది 4,58,000 కోట్లు నాన్ డీబీటీ అండ్ డీబీటీ కలిసి 4,58,000 కోట్లు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నాడు అన్నప్పుడు కరోనా టైము, కష్టాల్లో ఉన్నారు ప్రజలు, ఆదుకోవడం రాజు లక్షణం, అంతే కదండి, నాయకుడి లక్షణం. దాన్ని ఆదుకోవడం కోసం ఆ రోజు ఆదాయం లేని సమయంలో మనకున్న ఒక ఆధారం అప్పు. ఆ అప్పు చేసి వీడిని కష్టపడనివ్వలేదు, నింద ఈయన పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు నింద మోశారు, ప్రజలకు సుఖాన్ని పంచారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? నిధులు ఆయన తీసుకుంటున్నాడు, ఆయన పర్సనల్గా నిధులు ఆయన తీసుకుంటున్నాడు, కష్టాలు ప్రజలు పడుతున్నారు. ఇవాళ ప్రతి స్కీమ్ని నేను కొనసాగిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీము. ఏ స్కీములు కొనసాగిస్తున్నాడండి? అంటే ఇప్పుడు కొత్తవి కూడా చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు లైక్ గీత కార్మికులకి వైన్ షాపులు ఇవ్వడము, ఎస్. లేకపోతే కనుక బార్లు ఇవ్వడము. ఒకసారి మీరు నేను ఒక రివ్యూ చేద్దాం. గీత కార్మికులకి 20% రిజర్వేషన్ ఇస్తానన్నాడు వైన్ షాపుల్లో, బార్ల్లో. ఒక్క వైన్ షాపు నాకు తెలిసి నిన్న ఒక గీత కార్మిక సంఘానికి సంబంధించి పెద్ద నాయకుడు ఒక ఆయన వచ్చాడు. 88% అంట. ఆయన ఒక సర్వే చేస్తే 88% ఆ ఎమ్మెల్యేలే చేసుకుంటున్నారు అవి వీళ్ళ పేర్లతో. అదే నేను చెప్తాను, పేదవాడి పేరుతో దోపిడీ అనేటువంటిది ఎవరు చేస్తున్నారు అనేటువంటిది ఒకసారి మన సర్వే చేస్తే, నేను ఏదో ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పట్లేదు, ఇది వాస్తవం. ఈ వాస్తవ విషయాన్ని ప్రజలు గమనించట్లేదని అనుకుంటున్నారు. రాజకీయం వేరండి, రాజకీయంలో మీరు మాయమాటలు చెప్పొచ్చు, మోసం చేయొచ్చు, కానీ వాళ్ళ ప్రయోజనాలని మీరు రక్షించట్లేదని అంటానికి నేనేమంటానంటే, ఆ రోజు మీరు 95, 96లో ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఒక పథకం వచ్చి ఉండుంటే బీసీల జీవితాలు వేరేగా ఉండేవి కదా. ఒక సుమారుగా ఒక 2 తరాలు, 10 ఏళ్ళు అంటే 12 సంవత్సరాల కాలం బీసీలు ఎదగకపోవడానికి మీరే కదా కారణం. చదువు అంటే సార్ ఒకటి ప్రయోజనకరమైనటువంటి చదువు ఆ సమయంలో. ఇప్పుడు ఇవాళ ఏం చదవాలి సార్? ఏఐ గురించి చదువుతున్నాం మనం, సాఫ్ట్వేర్ గురించి అయిపోయింది కదా, ఆ రెజ్యూమ్ అయిపోయింది. మరి ఆ టైం వీడు మిస్ అయిపోయాడు కదా ఈ బీసీ బిడ్డ. అది ఆ చైతన్యం రాలేదు. ఇప్పుడు కూడా ఇవాళ కూడా వాళ్ళకి చదువు అందకుండా చూస్తున్నాడు ఆయన. ఫీజు రియంబర్స్మెంట్ కట్టట్లా. ఎన్ని బిల్లులు, సుమారు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేశాడు. ఆ స్కూల్లో చదివేవాళ్ళు ఎవరు సార్? ఈయన ఎంతసేపు ఏంటంటే కార్పొరేట్లను బాగు చేయడం కోసం ఈ స్కూల్ని నిర్వీర్యం చేస్తున్నాడు. వైద్యం, ఈ వర్గాలకే కదా వైద్యం అవసరం, ఈ వర్గాలకే కదండి వైద్యం అవసరం. ఆ వైద్యం అవసరమైనటువంటి వాళ్ళకి ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుండాలని గవర్నమెంట్ హాస్పిటల్ అని నిర్వీర్యం చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు కడతానంటే అది వద్దంటాడు, ఇంగ్లీష్ మీడియం చెప్తానంటే అది వద్దంటే ఇంకెప్పుడు ఈ సమాజాలు బాగుపడతాయండి? ఈ సమాజాలు తెలుసుకోకపోతే ఇంగ్లీష్ మీడియం అందించి నీకు ట్రోఫెల్ లాంటి విద్య ఇచ్చి, లేదా ఫారెన్ వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలో నువ్వు ఒక పెద్ద జ్ఞానిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి నాయకుడి గురించి ఆయన ఒకే ఎజెండా పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నిందేసిస్తే జనాన్ని నమ్మించవచ్చు, భయపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కువ భయపడేది చంద్రబాబు నాయుడు గారండి, కానీ జనాలను భయపెడుతున్నాడు అది చూపించి. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి జపం లేకుండా ఆయన బయటికి వెళ్ళలేడు, మాట్లాడలేడు. నిన్న కూడా తనయుడు లోకేష్ అంటున్నాడు 11 క్రికెట్ క్యాప్టెన్ వచ్చాడని. అసలు ఆయన వెళ్ళింది దేనికి? బాధ్యత ఎవరిది? బాధ్యత అతంది కదా. ఆయన గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక మంత్రి వెళ్ళింది, ముఖ్యమంత్రి వెళ్ళాలి అక్కడికి ఆ ప్లేస్లోకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అడిగారు. చూస్తే ఎలా ఉందంటే వాళ్ళ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేయచ్చు, నిజం అనేది అక్కర్లేదు.
నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్టు తెలియకుండా చేస్తున్నాడు. ఎందుకని నాగబాబు ఉత్తరం గన మనం చూస్తే, ఒకసారి బాబు ఉంటే నాగబాబు ఉత్తరం కూడా చూపించండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మంత్రి పదవి ఇస్తానని ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ ఉత్తరం వస్తది. ఒక పార్టీ నుంచి రాసిస్తారా చెప్పండి. అది మోసం కదా! ఆయనకు కూడా తెలియలేదు పాపం పక్కన ఉన్న పవన్ కళ్యాణ్‌కి. పాపం ఇది నేను ఈయన కోసమే నేనున్నానని ఆయన అనుకుంటున్నాడు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రెండోది ఇవాళ బార్ల గురించి చెప్పారు. గీత కార్మికుల గురించి చెప్పారు. మా టైంలో గీత కార్మికుడు తాడి చెట్టు మించి పడిపోతే 10,00,000 రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. పర్మనెంట్ డిజేబిలిటీ వస్తే 10,00,000 ఎక్స్‌గ్రేషియా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ సుమ్మన పన్నిన్సీలో ఉన్నటువంటి ఏది కూడా క్లియర్ చేయట్లేదే దాని గురించి సంబంధించి. దానికి సంబంధించి ఒక్కటి కూడా క్లియర్ చేయట్లేదే. అంటే ఒక పేదవాడికి లేకపోతే మధ్యతరగతి వాడికి, బలహీన వర్గాడికి ఇల్లు ఉండాలని ఆలోచించాడు. ఇళ్ల స్థలం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఇల్లు కట్టావు వచ్చి. అది మోసమే కదండీ! ఇలాగ ఏది చూసినా ఉప ముఖ్యమంత్రి పదవులు అయ్యి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి కంపేర్ చేద్దామండి. కంపేర్ చేద్దాం. తెలుగుదేశం పార్టీకి లేకపోతే ఈ యువతలో ఉన్నటువంటి వారికి లెక్కేసుకుంటూ ఉభయ గోదావరిలో నేను సెట్టిబల్జీ సామాజిక వర్గం వాడిని. సెట్టిబల్జీ సామాజిక వర్గం ఎప్పుడు గౌరవింపబడింది సమాజంలో అనుకున్నప్పుడు, అదే ఈ ప్రజల్లో అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, పితాని సత్యనారాయణ గారు ఇద్దరే గెలిచారండి. ఇద్దరినే మంత్రులు చేశారు. తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ఏర్పడ్డప్పుడు 83లో తెలుగుదేశం ఏర్పడితే, మరొకసారండి 83లో తెలుగుదేశం ఏర్పడితే 2017 వరకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదండి సెట్టిబల్జీలు. 2017 వరకు. 2017లో పితాని సత్యనారాయణకి 2 ఏళ్ళు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు పోరాటం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత గెలవకపోయినా, పోటీ చేసి ఓడిపోయినా కూడా సుభాష్ చంద్రబోస్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశాడు. సెట్టిబల్జీ సామాజిక వర్గానికి ఎంత గౌరవం ఉండేది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడంటే ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. దానితో పాటుగా నేను మంత్రి పదవి తీసుకున్నాను. అంటే ఇద్దరిని అక్కడ నాయకులుగా గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. దాని తర్వాత ఆయనని అత్యున్నత సభ ఇంతవరకు సెట్టిబల్జీ సామాజిక వర్గం వారు ఎవరు కూడా పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. అటువంటిది ఆయన పార్లమెంట్కి పంపించాడు, రాజ్యసభ. తర్వాత జరిగినటువంటి దాంట్లో ఇవాళ కుడిపూడి సూర్యనారాయణరావు, కౌరు సీనుని ఎమ్మెల్సీలుగా పంపించాడు. వెస్ట్ గోదావరిలో జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు, డీసీసీబీ పదవి ఇచ్చారు, డీసీఎంఎ పదవి ఇచ్చారు. 7గురికి ఈ రిజర్వేషన్ ద్వారా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఇది ఏం తీసుకొచ్చారంటే ఈ మార్కెటింగ్ కమిటీల్లోనూ దేవాలయాల్లోనూ 50% రిజర్వేషన్స్, అందులో మళ్ళీ 50% మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఒక జీవో తీసుకొచ్చారు. ఇవాళ అదే రిజర్వేషన్స్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. లోకల్ బాడీస్లో రామారావు గారు చేస్తే ఈ మార్కెటింగ్ కమిటీలు వీటిలో తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దాన్ని ఒప్పుకుందాం మనం. లోకల్ బాడీస్ రిజర్వేషన్ తెచ్చింది ఆయన. ఈ మాయలు చెప్పింది 33%, 34% అది వేరే డిబేట్. ఆ 24 అవడానికి కారకుడు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. బిర్రు ప్రతాప్ రెడ్డి అనే ఆయన చేత ఒక పిల్లి వేయించి 50% క్రాస్ కాకూడదని సుప్రీంకోర్టు ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోని అడ్డుకోవడానికి పిల్లి వేయించింది ఎవరండి? అంటే బీసీలను వెనక్కి తీసుకురావాలి. అదే కదా ఆయన చేసింది. 34 ఇప్పుడు బీసీలకు కల్పించినటువంటిది ఇవాళ మార్కెటింగ్ కమిటీలో వస్తుంది కదా. అట్లా తీసుకున్నప్పుడు ఆ పదవులు అక్కడ ఇచ్చారు. 7 మార్కెటింగ్ కమిటీ పదవులు ఇచ్చారు. ఈయనేమి ఇచ్చాయండి? ఇప్పుడు ఆలోచిస్తే 4-3 ఇచ్చారు. కార్పొరేషన్లు పూర్తిగా ఇవ్వలేదు. దానితో పాటుగా ఒక మంత్రి ఇచ్చారు. ఎమ్మెల్సీలు లేరు. నిన్న అడిగాను నేను, ఏమంటే ఈ సామాజిక వర్గం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మీ వెనకే నడిచింది చాలా కాలంగా, కనీసం వీళ్ళ పద్ధతి కొంచెం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? వెళ్ళి కళ్ళు తాగి పుల్లగా ఉందంటున్నాడు. కళ్ళు తాగి పుల్లగా ఉందనంటే ఇక దాన్ని ఆయన మోసాలకి ఇంకా ఆయన నటనకి ప్రజలు పడిపోతారనేటువంటిది ఆయన ఉద్దేశం. ఒక్కటే బీసీ వర్గాలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నాయి సాయి గారు. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏదైతే ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేస్తానని చెప్పి చెయ్యలేని కార్యక్రమాల గురించి ఆయన ఏం చేయక్కర్లేదు, మన మాటలే వింటారు. జగన్ మీద నింద వేస్తే చాలు, జగన్ మీద నింద వేసేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది ఏదో ఆలోచన అయితే చేస్తున్నాడో అది చెల్లదు. ఖచ్చితంగా ఈ బీసీ వర్గాల్లో ఆ డిమాండు లేకపోతే ఆ చైతన్యం ఖచ్చితంగా రగులుతుందండి. ఎందుకంటే బీసీ వర్గాలను చిన్నగా చూస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు నేను
రమణ గారి ఎగ్జాంపుల్ చెప్పినా, లేకపోతే కర్రీ జయశ్రీ గారి ఎగ్జాంపుల్ చెప్పినా, లేకపోతే ఇంకా మోదీ గారు. జయమంగళం గారి ఎగ్జాంపుల్ చెప్పినా, అంటే ఈ వర్గాలని ప్రలోభ పెడితే ప్రలోభ పడిపోతాయని, అంటే సమాజంలో ఈ వర్గాల మీద ఏ రకమైన దృష్టిని చూపించాలనేటువంటిది ఆయన చేసినటువంటి ఆలోచనగా నేను చెప్తానండి. ఫైనల్గా ఒకటి చెప్పండి, 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, 2019లో 151 సీట్లు రావడంలో బీసీ నియోజకవర్గాలు మీలాంటి వాళ్ళందరూ గెలవడం, అసలు సుభాష్ చంద్రబోస్ గారు ఓడిపోయిన చోట్ల మీరు విజయం సాధించారు. అలాంటిది ఒక బీసీ మూమెంట్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈయన ఓసీ సీట్లు కూడా తీసేసి మరి బీసీలకు ఇచ్చి అతి విధేయత ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఆ అవిధేయత కిందకి వెళ్ళింది అది జనాలకి. ఇంకోటి ఇప్పుడు రేపు లోకల్ బాడీస్లో మేము 34% ఇస్తాము, 44 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటిది కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆ పార్టీ పుట్టింది పెరిగిందే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ. కమ్మ సామాజిక వర్గం అన్నటువంటిది మాట్లాడచ్చు కానీ బీసీల వల్లనే ఎదిగింది, బీసీల వల్లనే చేయండి. దాన్ని మీరు షిఫ్ట్ చేసుకోగలమన్నటువంటి నమ్మకమా? ఆ నమ్మకం వచ్చి పోయిందా? ఇక భవిష్యత్తులో మళ్ళీ మీకు గొడ్డలి లేకపోతే ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక భవిష్యత్తులో మళ్ళీ బీసీ మీ దగ్గరకు వస్తారని పొరపాటు నమ్ముతున్నారు? యాక్చువల్లీ ఇప్పుడే రావడానికి మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి బీసీలది. బీసీలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు 34, 44 అదంతా కదలే. ఎందుకంటే 34%ని ఎట్లా చేస్తారనేది చెప్పట్లేదు ఆయన. లోకల్ బాడీస్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ రేపొద్దున్న 50% సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అధిగమించి ఎలా ఇస్తాడనేది చెప్పడైనా. నేను ఇద్దాం అనుకున్నాను అంటాడు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేశాడు. కాలయాపన కోసం కమిషన్ అని నేను అనుకుంటున్నాను. అది కమిషన్లు ఎందుకు వేస్తారంటే కాలయాపన కోసం చేస్తారు. కాలయాపన కోసమే చేశారండి. 24 ఉన్నటువంటి బీసీ ఈ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని 34 ఎలా చేస్తారనేది చెప్పాలి. ఒకవేళ షెడ్యూల్ 9లో పెడతారా? షెడ్యూల్ 9లో పెట్టే అధికారం ఈయనకి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేయడని అంటాను. నేను ఏమంటానంటే షెడ్యూల్ 9లో పెట్టి ఈ ప్రొవిజన్ తీసుకోవడం. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ చూశారు కదండి. చూసిన తర్వాత ఎందుకు ఇప్పుడు రేపు మహిళా రిజర్వేషన్లు వాళ్ళు ప్రకటించారు 33% రేపు పొద్దున ఒకవేళ మీరు బిల్లు తీసుకురాకపోయినా మేము రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్తామని, రేపు స్థానిక ఎన్నికల్లో అట్లా ఇస్తారేమో. మరుసటి రోజే తప్పారు కదా సార్. ప్రకటించింది మహానాడులో, 3 రోజుల తర్వాత రాజ్యసభ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేదని వాదించడానికంటే మీరు కదా ప్రకటించింది. మీరు చెప్తేనే కదా అడుగుతున్నారు వీళ్ళు. ఆయన ఎన్నిసార్లు చెప్పిన మాటలు తప్పాడో చూడండి. ఇప్పుడు కాపులకి బీసీలో చేరుస్తారని 2029 ఎన్నికల్లో అని ఓ చెప్పి రెస్ట్ తీసుకొచ్చాడు కదండి. లేదు, ఇమీడియట్గా వచ్చింది కదా ఒక అవకాశం. 2029 ఎన్నికలు అని మహిళా రిజర్వేషన్స్ అమలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా అన్నప్పుడు ఇవాళ నుంచే మనకి కౌంట్ అవుతుంది. బీసీలు రేపు ఇచ్చేస్తారు 33. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏదండి, మీకు అభ్యర్థులు ఉన్నారు అసలు బీసీలు? బ్రహ్మాండంగా ఉంటారు. అభ్యర్థులు ఎందుకుంటారు? వాళ్ళు 33 పెడితే మీరు 33 పెడతారు, లేకపోతే మీ పార్టీ తరపున ఏమన్నా మేము ఖచ్చితంగా 33 ఆల్రెడీ మీ ఇస్తామని ముందు ప్రూవ్డ్ అండి. మాది 50% ఏదైతే మేము ఇప్పుడు మీరు నామినేటెడ్. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, మార్కెటింగ్ కమిటీలు కానీ, టెంపుల్ కమిటీలు కానీ, రకరకాల కమిటీలు ఉన్నాయి కదా. ఈ కమిటీలన్నిటిలోనూ మనం ఏం చేసామండి, ఆ కమిటీలన్నిటిలో కూడా మేము 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చేసాం కదా. అందులో దీనికంటే ముందు చేసి చూపించాడు ఈయన. మహిళలకి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా టాప్ ప్రయారిటీ. నేనేది బీసీలకి అట్లాగే. బీసీలు కూడా అదే చేస్తారు ఖచ్చితంగా. దాంట్లో అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అసలు ఆయన ఉద్దేశమే మహిళల్ని ముందు పెట్టి నడిపించాలనేటువంటి. ఆయన ఏదో అనౌన్స్ చేస్తాడు, ఈయన పైన చేసి చూపిస్తాడు. అది ఆయన ఓన్లీ అనౌన్స్మెంట్ వరకే ఉంటాడు, చేసి చూపిస్తాడు. సార్ ఆయన ఏంటంటే ఒకటి ఆశ చూపి ఆశ ద్వారా ఆయన లబ్ధి పొందుతాడు. వీడు ప్రలోభి అనేటువంటి ఒక నింద వేసి ఈ కులాలకి ప్రలోభానికి లొంగిపోతాయి ఈ కులాలు అనేటువంటి ఒక నింద వేసి, లేకపోతే ఆ సమాజం పట్ల ఆ కోణాన్ని చూపిస్తూ ఈ కులాలని ఎదగకుండా నిలువరించేటువంటి ఒక ద్రోహం చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పగలను. ఎందుకంటే నేను పొలిటికల్గా ఎంటర్ అయిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎన్టీ రామారావు గారు 34% రిజర్వేషన్స్ ఇచ్చాడు స్థానిక సంస్థల్లో. ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి 97లో ఈయన ఛార్జ్ తీసుకున్న తర్వాత మనకు గుర్తుంది, నోడల్ వ్యవస్థ తీసుకొచ్చాడు. లోకల్ బాడీస్లో ఎవరు వచ్చారు సార్? బీసీలు వచ్చారు, ఎస్సీలు వచ్చారు, లేదా వాళ్ళే కదా వచ్చారు. బీసీలుగా వచ్చారు కదా 34% రిజర్వేషన్. బీసీల మీద పెత్తనం చేయడానికి ఎవరిని పెట్టారు సార్? రిఫార్మ్స్ పేరుతో ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టారు కదా సార్. వాటర్ బాడీస్ తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టారు కదా సార్. అంటే ఆ స్థానిక సంస్థలో ఉన్నటువంటి ప్రతినిధికి లభించాల్సినటువంటి గౌరవ ప్రతిష్టలు లభించకుండా ఒక ప్యారలల్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా, నేను 73వ రాజ్యాంగ సవరణ మీద పంచాయతీరాజ్ అభియాన్లో చాలా ఫైట్ చేసాం మేము అందరం.
లోకల్ బాడీస్‌లో ఎక్కడైతే వాళ్ళ అధికారాలు, విధులు, నిధులు ఉన్నాయో వాటిని చెందకుండా చూసినటువంటి మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రాక్టికల్‌గా ఆయనకున్నటువంటి ఒక బలమైన నమ్మకం ఏంటంటే, నిన్న మర్చిపోతారు. నిన్ననే రేపు మర్చిపోతారు. నిన్న చేసింది రేపటికి గుర్తుండదు. మళ్ళీ చెప్తాడు మీరు గుర్తుంచుకోండి అని. ఈయన గుర్తుంచుకోడు. అది ఆయనకున్నటువంటి ఒక గొప్ప లక్షణం. ఇక్కడ బీసీ సమాజం ఖచ్చితంగా మేల్కొంటది సాయి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రయోజనం పొందినటువంటి ఇప్పుడు అమ్మఒడి కానీ, చేదోడు కానీ, తోడు కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ సంబంధించిన అంశాలు ఇవాళ ప్రజలు గగ్గోల పెడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అక్కడ దాకా ఎందుకండి, కాపు సామాజిక వర్గమే చాలా గగ్గోలు పెడతా ఉంది. కాపు నేస్తం ఇచ్చారు. కాపు నేస్తం ఇవాళ లేదు కదండి. కాపులకి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు కదండి. దానితో పాటుగా వాళ్ళకి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశాలు కానీ తీసుకోండి. ఎక్కడ వీళ్ళందరినీ లోన్స్ పెట్టుకోమని 3 లక్షలు మీరు రేపొద్దున ఎంక్వైరీ చేయండి. 3 లక్షల మంది అప్లై చేస్తే 2 సంవత్సరాలు అయింది. ఒక్క లోన్ ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ లోన్‌లకి మొత్తం క్యూలు కట్టేశారు. వాళ్ళ పనులు మానేసుకుని తిరిగారు. దాంతో చెప్పాను కదా, ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఎంత మహిళల్ని ఈ మిషన్లు ఇస్తానని చేసినటువంటి ఒక మోసం చూసినట్లు చూస్తే, నేను అడుగుతున్నాను ఒక్కటే సూటిగా మీ మీ ఇంటర్వ్యూ ద్వారా మీరు విమర్శ చేశారు. ఏమని? మీరు 56 కార్పొరేషన్లు పెట్టారు. 56 కార్పొరేషన్లకి ఏమిచ్చారు అని అడిగారు. బల్ల లేదన్నారు. ఆ బల్ల మీద మీరు కూర్చున్నారు. ఆ కుర్చీలోనే మీరు కూర్చున్నారు. ఆ భవనంలోనే మీరు కార్యకలాపాలు చేస్తున్నారు. అది ప్రూవ్డ్. అది మీరు చూపించవచ్చు. రెండోది, వాళ్ళకి మేము ఇచ్చాం. డీబీటీ ద్వారా చాలా నిధులు ఇచ్చాం. ఇవాళ మీరు ఈ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇచ్చినట్టు చూపించండి. ₹1 ఇవ్వలేదు. అన్నిటికంటే ముఖ్యంగా సాయి గారు 1000 కోట్లు ఆదరణ మొదటి బడ్జెట్లో పెట్టారు, రెండో బడ్జెట్లో పెట్టారు, మూడో బడ్జెట్లో పెట్టారు. ఎక్స్పెండిచర్ ఎంత అండి? ఆదరణ కోసం మొదటి బడ్జెట్లో 1000 కోట్లు, రెండో బడ్జెట్లో 1000 కోట్లు, మూడో బడ్జెట్లో 1000 కోట్లు. ₹1 ఖర్చు పెట్టాల ఇవాళ వరకు. ఆదరణ కోసం బీసీలకి ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ ఇచ్చి బ్యాంక్ రిలీజెస్ ఇస్తారు కదా, ₹1 ఖర్చు. అది మోసం కదా, బీసీలు మోసం చేయటం కాదు కదా. ఆదరణ అంటే 3 సార్లు వేస్తారు, ప్రతిసారి 3000 కోట్లు. అలాగే కాపులకి ప్రతి మూడు కాపులని చెప్తున్నాను, ₹3,000 కోట్ల ప్రతి సంవత్సరం పెడతాను. ఎంత ఎంత ఇచ్చాడు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చారో చెప్పండి ఒకసారి. మరి మనం ఏదైతే బ్రాహ్మిన్, లేకపోతే వైశ్య, లేకపోతే చౌదరి, కమ్మ అన్ని కార్పొరేషన్లకి నిధులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే నెక్స్ట్ డే అమలు చేశాడండి. నెక్స్ట్ డే అమలు చేశాడు ఆయన. ఈ 2 ఏళ్ళు అయింది, ఏమి ఇచ్చారని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఇది మోసమా కాదా? ఆయన చేస్తున్నది మోసం. ఆయన నమ్మించి మోసం చేస్తున్నాడు. ఫైనల్గా ఒక వర్డ్ చెప్తాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసేసుకుంటున్నారని ఈ మధ్యలో కొత్త స్లోగన్ ఒకటి పెట్టాడు, గొడ్డలి అనేది. ఆయన మరి ఎందుకు గ్రహించలేదేమో. మనకి దశావతారాల్లో పరశురామ అవతారం ఉంటుందండి. స్వామి మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తారు. ఎందుకనంటే చెడు ప్రబలిపోయి మంచిని తగ్గిచ్చేస్తుంటే చెడుని అంతం చేసి మంచిని మళ్ళీ పునరుద్ధరించడానికి దైవకంగా జరిగినటువంటి ఒక అంశం. ఆయన చేతుల ఆయుధం ఏమిటండి? పరశురాముడి చేతుల ఆయుధం ఏమిటండి? ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయ్యి వివేకానంద నేను దేవుడు అంటలేదు. గొడ్డలి అని ఇతను పార్టీ వివేకానంద రెడ్డి కోసం తీసుకొస్తున్నారు. గొడ్డలి పార్టీ అని అంటున్నాడు కాబట్టి అది ప్రూవ్ చేయలేదు కదా. ఏమండి, సుప్రీంకోర్టు మీరు కూడా మీ విశ్లేషణలో చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పింది, సిబిఐ చెప్పింది, అది ప్రూవ్ చేయలేదు. కానీ ఈయన వెన్నుపోటు అనేది చూసారా, ప్రతిసారి ఇప్పుడు కాంగ్రెస్ని, ఎన్టీ రామారావు గారిని, హరికృష్ణ గారిని, వెంకటేశ్వరరావు గారిని, ఇప్పుడు అక్కడి నుంచి అలా తీసుకొచ్చి ఒకసారి వాజ్పేయి గారిని, ఒకసారి ఏమో రాహుల్ గాంధీ గారిని, ఒకసారి వచ్చి మోడీ గారిని, ఇంతమందిని ఒక్కొక్కసారి కసకస అని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా లేటెస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. దీంతో సహా లెక్క వేసుకుంటే ఈయన పొడవని వాడు లేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఓటు వేసిన ప్రతివాడు ఆయన పోటుకు గురైన వాడు, ఓటు వేసిన ప్రతివాడు ఆయన పోటుకు గురైన వాడు అనేటువంటిది ఒకటి స్పష్టంగా మనం చెప్పాలి. ఇది వెన్నుపోటు పార్టీ అని ఆయన సార్థకమైనటువంటి నామంతో ఉంటాడనేటువంటిది స్పష్టంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారి వల్ల మోసపోని వర్గం అంటూ లేదు సాయి గారు. బీసీలు మరింతగా మోసపోయారు, చైతన్యం చెందుతారు. కేవలం కుల వృత్తులు సమాజంలో ఆ వర్గాలకి గౌరవాన్ని ఆపాదించవు. ఆ కుల వృత్తుల నుంచి అధిగమించి విద్యతోటి మళ్ళీ వాళ్ళు సామాజికమైనటువంటి గౌరవం పొందేటట్టుగా చూడాలి అని ఆలోచించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బీసీలకు సంబంధించి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో తోడు నిలబడిన బీసీలు 2024లో వదిలేశారు. మళ్ళీ తోడొస్తారన్నటువంటి నమ్మకం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవహారాల నేపథ్యంలో. ఎంతవరకు సాధ్యమో చూద్దాం.